ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఈ అబ్బాయిల్లో చాలా మందికి బ్రెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా. మరి దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా? లైక్ ఎప్పుడైనా విలేజెస్లో కానీ బయట కానీ స్నానం చేసేప్పుడు, లేదా ఏదైనా టైట్ టీ షర్ట్స్ వేసుకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సరదాగా అన్నా కానీ కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ రామ్ ప్రభు గారు, మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఈ మేల్ బ్రెస్ట్ అనేది ఇప్పుడు అమ్మాయిల్లో అందంగా కనిపించడానికి బ్రెస్ట్ కానీ ఆహార్యం ఎంత ముఖ్యం అనుకుంటామో, అబ్బాయిలో అది అవాయిడ్ అసలు ఉండకూడదు అని ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. అవును. ఉన్నప్పుడు కూడా చాలా ఇన్సెక్యూరిటీస్ ఫీల్ అవుతూ ఉంటారు. లైక్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పోతూ ఉంటాయి. సో దీనికి ప్లాస్టిక్ సర్జరీలో ఏదైనా సర్జరీస్ చేయొచ్చా? ఎలాంటిది మీరు సజెస్ట్ చేస్తారు? సర్జరీస్ ఆర్ ఎనీ మెడికేషన్ ఇలాంటివి? నిజంగానే అండి. చాలా మంది అబ్బాయిల్లో ఇప్పుడు మన వాళ్ళు చూసుకుంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ ఎక్కువ అవడం వల్ల బ్రెస్ట్ గ్లాండ్ అనేది పెద్దగా అవడం జరుగుతుంది. చాలా మంది ఇది బయటికి చెప్పడానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇది జరిగేది టీనేజ్లో, 13 to 19 years ఏజ్లో. కాకపోతే దిస్ కెన్ బి కరెక్టెడ్ విత్ సింపుల్ సర్జరీ, డే కేర్ సర్జరీతోని ఆ గ్లాండ్ అనేది తీసేయచ్చు. అబ్బాయిల్లో ఎస్పెషల్లీ ఆ గ్లాండ్ తో మనకి ఏం యూస్ లేదు. ఎవల్యూషనరీ హిస్టరీలో ఇది అట్లా మిగిలిపోయిన గ్లాండ్ అంతే. విమెన్ లో అంటే బ్రెస్ట్ ఫీడింగ్ లాక్టేషన్, మిల్క్ ప్రొడక్షన్ అవసరం పడుతుంది. అబ్బాయిల్లో అవసరం లేని గ్లాండ్. కానీ చాలా మంది ఇది బయటకి చెప్పుకోలేక వాళ్ళ వల్లే మదన పడతా ఉంటారు. సింపుల్ సర్జరీ, డే కేర్ సర్జరీతో దిస్ కెన్ బి కరెక్టెడ్. ఓకే. సో అంటే ఎలాంటి వాళ్ళు కన్సల్ట్ అవ్వాలి? మీకంటే చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కన్సల్ట్ అవ్వచ్చా? లేదు కొంచెం ఆడ్గా అబ్నార్మల్గా కనిపిస్తుంది, వాళ్ళు కూడా కన్సల్ట్ అవ్వచ్చా? బేసిక్గా లైక్ ఆర్ కాన్షియస్ అబౌట్ దేర్ లుక్స్. వాళ్ళు ఇది అట్లనే ఉండడం వల్ల నష్టమేం లేదు. ఇట్స్ నాట్ ఏ డేంజరస్ డిసీజ్. అట్లా రోగం లాంటి ఏం కాదు. కొద్ది మందిలో పెయిన్ వస్తుంది దీనివల్ల. చాలా మంది పెయిన్ కంటే ఎక్కువ లుక్స్ వైజ్ గా సఫర్ అవుతుంటారు. బుల్లింగ్కి గురవుతుంటారు, వేరే వాళ్ళు ఎక్కిరియడం ఇట్లాంటివి. వాళ్ళు దే కెన్ గెట్ ఇట్ కరెక్టెడ్. ఓకే. రామ్ గారు, అసలు కాజెస్ ఏముంటాయి వాళ్ళలో? ఇప్పుడు అబ్నార్మల్గా బ్రెస్ట్ పెరగడంలో మనం ఒకటి మాట్లాడుకున్నాము, ఏదైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని. ఇంకేం కాజెస్ ఉండే అవకాశం ఉంటుంది? న్యాచురల్గా జరిగేది హార్మోన్ ఇంబ్యాలెన్సే. ఇండ్యూస్డ్ కాజెస్ అంటే కృత్రిమంగా వాళ్ళు స్టీరాయిడ్స్ తీసుకోవడం, బాడీ బిల్డింగ్ కోసం అని చెప్పి చాలా మంది టెస్టోస్టిరాన్ తీసుకుంటారు, ఇంజెక్షన్స్. సో లాంగ్ రన్ లో ఇవి ఎఫెక్ట్ అవుతాయా? టెస్టోస్టిరాన్ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఈస్ట్రోజన్, ఎక్సెస్ టెస్టోస్టిరాన్. దానివల్ల గైనో వస్తుంది. అంటే వాట్ వి కాల్ ద మేల్ బ్రెస్ట్ ఇస్ కాల్డ్ గైనకోమాస్టియా. అది వస్తుంది సైడ్ ఎఫెక్ట్ లాగా. ఓకే ఓకే. వాళ్ళకి పెయిన్ఫుల్ ఉంటుంది, హార్డ్ ఉంటుంది. దే షుడ్ డెఫినెట్లీ గెట్ ట్రీటెడ్. ఓకే. సో ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది లైక్ ఫస్ట్ చూస్తాము, దానికి గ్రేడ్స్ ఉన్నాయి. గ్రేడ్ 1, 2, 3, 4 అని చెప్పి డిపెండింగ్ ఆన్ సైజ్ ఆఫ్ ద గ్లాండ్, ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది. దీంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. గ్లాండ్ ఉంటుంది, వెన్ ఎవర్ గ్లాండ్ పెద్దగా అవుతుందో ఇట్ అట్రాక్ట్స్ ఫ్యాట్. ఫ్యాట్ కూడా వచ్చి అక్కడ నిల్వ జరుగుతుంది. ఓకే. సో యాజ్ ఎ ప్లాస్టిక్ సర్జన్ వాట్ వి డూ, వి ట్రీట్ యాజ్ అ హోల్. ఓన్లీ గ్లాండ్ మాత్రం తీయకుండా ఫ్యాట్ ని కూడా తీస్తాం, సో దట్ కంటోరింగ్ షేప్ బాగా రావడానికి. సో ట్రీట్మెంట్ లో విల్ డూ లైపోసక్షన్ ఫర్ ద ఫ్యాట్ అండ్ గ్లాండ్ ని ఎక్సిషన్ చేస్తాం నిప్పుల్ త్రూ. మినిమల్ స్కారింగ్ వచ్చేటట్టు చేస్తాం. ఓకే. ఎన్ని రోజుల్లో రావచ్చు ట్రీట్మెంట్ తీసుకొని? లైక్ ఎన్ని రోజుల్లో డిశ్చార్జ్ అవ్వచ్చు? సేమ్ డే డిశ్చార్జ్ ఉంటుందండి. నైట్ వరకు డిశ్చార్జ్ ఉంటుంది. అండర్ అనస్థీషియా చేస్తాం ఇది. ఓకే. సో చేసిన తర్వాత, ఈ సర్జరీస్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి కాషన్స్ పాటించాల్సి ఉంటుంది? చేసిన తర్వాత దే షుడ్ అవాయిడ్ ఎక్సర్సైజ్, ఎస్పెషల్లీ చెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ 1 month. ఎందుకంటే అదే మసిల్ పైన మనం తీస్తాం కాబట్టి 1 month అవాయిడ్ చేయాలి. దే కెన్ గెట్ బ్యాక్ టు దర్ రెగ్యులర్ ఆఫీస్ వర్క్, కాలేజ్, స్కూల్కి వెళ్ళే పిల్లలు వీళ్ళందరూ నెక్స్ట్ డే నుంచి వెళ్ళిపోవచ్చు. ఒక కంప్రెషన్ గార్మెంట్ మాత్రం వేసుకోవాల్సి ఉంటుంది షర్ట్ లోపల. 3 weeks వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఏవైనా లైక్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటాయా? ఇది సర్జరీయే. ఎనీ సర్జరీ విల్ బి హ్యావింగ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్, బ్లీడింగ్. అవి రాకుండా చూసుకునే ప్రివెన్షన్ మెథడ్స్ ఉన్నాయి. ఈ స్పెసిఫిక్ గా ఈ సర్జరీ కంటూ మేజర్ కాంప్లికేషన్స్ ఏముండవు.
రేర్లీ ఇన్ సమ్ పీపుల్, కొద్ది మందిలో సీరోమా అని ఒకటి వస్తుంది. Hmm. తీసేసిన తర్వాత దాని ప్లేస్లో కొద్దిమందికి ఫ్లూయిడ్ ఆర్ వాటరీ Hmm. అక్యుములేషన్ ఉంటుంది. దట్ ఈస్ ఎ వెరీ మైనర్ కాంప్లికేషన్, కెన్ బి ట్యాకిల్డ్ ఈజీలీ. ఓకే. మరి ఒకసారి సర్జరీ చేయించిన తర్వాత మళ్ళీ ఈ గ్లాండ్ అనేది పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా? లేదండి, వెన్ డన్ బై ఏ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ ఎవరన్నా ట్రైన్డ్ సర్జన్స్, కంప్లీట్గా గ్లాండ్ ఎక్సిషన్ జరిగినప్పుడు గ్లాండ్ మళ్ళీ గ్రో కాదు 100%. ఓకే. ఫ్యాట్ వాళ్ళ లావ్ అయితే అన్డ్యూగా ఫ్యాట్ మళ్ళీ అక్యుములేట్ అవుతుంది. ఓకే. సో అప్పుడు మళ్ళీ సర్జరీ చేయించుకోవాలా లేదండి, ఫ్యాట్ పెరిగినప్పుడే, ఫ్యాట్ ఏ బాడీ పార్ట్లైనా అక్యుములేట్ కావచ్చు, అందుకని గ్లాండ్ మాత్రం రాదు మళ్ళీ తీసేస్తే. ఇట్స్ అన్ ఆర్గన్ కదా, ఆర్గన్ తీస్తే మళ్ళీ రాదు. సో ఫీమేల్ అందంగా ఉండడానికి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఇలా మార్చుకుంటారు అని విన్నాం కదా. సో మేల్ కూడా మీ బ్రెస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం మోడర్న్ వరల్డ్లో ఉన్నాము, దేనికైనా మనకి సొల్యూషన్ దొరుకుతుంది. కాబట్టి ఎవరైనా ఇలాంటి ఇన్ఫీరియారిటీస్ ఫేస్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్లాస్టిక్ సర్జరీని కలిసి, మేబీ చాలా మందికి తెలియకపోవచ్చు ఇట్లా మెయిల్లో కూడా చేయిస్తారు అని చెప్పి ఒక సీనియర్ ఆర్ రెప్యూటెడ్, అంటే మనకి ట్రస్ట్ వర్తిగా ఉండే వాళ్ళని కలిసి మీరు చక్కగా ఈ ఆపరేషన్స్ త్రూ మీ కాన్ఫిడెన్స్ని మళ్ళీ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ మీకు కూడా ఇంకొన్ని అవేర్నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సార్. నమస్కారం, థ్యాంక్ యూ.